హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. పిల్లలకు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదండి, ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారు. బొంబాయి రవ్వ పుట్నాలతోటి మురుకులు చేయండి, చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ హాఫ్ కప్పు దాకా నేను పుట్నాల పప్పు తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు జల్లించుకోవాలి. ఇక్కడ మనము పుట్నాల పప్పు తీసుకున్నాం కదండి, సేమ్ మనము శనగపిండితో కూడా చేసుకోవచ్చు. పుట్నాల పప్పు ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో శనగపిండి కూడా అంతే తీసుకొని కూడా చేసుకోవచ్చు. అలా కూడా బాగుంటాయి. ఇప్పుడు ఇలా మంచిగా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత కొంచెం ఇలా నూకగా వస్తుంది కదా, ఇది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనము ఈ పుట్నాల పిండికి సరిపడా బియ్యం పిండి తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 కప్పుల దాకా తీసుకుంటున్నాను బియ్యం పిండి. ఇలా బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఈ రెండు కూడా మంచిగా కలిసేటట్టు కలిపేసుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి, సూజీ అండి. ఇప్పుడు మనం బొంబాయి రవ్వ దేంతో తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల దాకా వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. ఇలా 2 స్పూన్లు నువ్వులు వేసేసుకొని వాటర్ను బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా మరిగేటప్పుడు ఇందులోకి సూజీ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఉంటలేమీ కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. కాసేపటికి కొంచెం గట్టి పడుతుంది. ఇలా కలుపుతూ ఉండండి. కొంచెం మనకు ఇలా అయిన తర్వాత దీనిపైన మనము మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇంకొంచెం గట్టి పడాలి. మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, గట్టి పడ్డది కదా, మనకి ఇలా కావాలి. ఇప్పుడు ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకొని దించేసి కంప్లీట్గా చల్లార్చుకోవాలండి. ఇక్కడ ఈ బియ్యం పిండిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కొంచెం గోరువెచ్చని ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మురుకులు బాగా క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కూడా వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా మనం వేసుకున్న ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేటట్టు మంచిగా చేతితోటి కలిపేసుకోండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా పిండికి పట్టేటట్టు కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ సూజీ రవ్వ ఉడికించుకొని పెట్టుకున్నాం కదా, బాగా చల్లారిన తర్వాత ఈ బియ్యం పిండిలోకి వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ముందైతే వాటర్ వేయకుండా ఇలా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అప్పుడు వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలి. ముందే వేసామంటే బాగా పలచగా అయిపోతుంది. మురుకులు బాగా నూనె పీల్చేస్తాయి. కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి మొత్తము. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం. ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది వాటరు. ఇలా మధ్యలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండిని కలిపేసుకోవాలి. మధ్యలో ఇలా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోండి పిండిని. ఇలా బాగా వంటలేమీ లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉండాలి మనకు
కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బాగుంటుందండి మురుకులకి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనము మురుకుల గొట్టం తీసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. పిండి స్టక్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ వేసుకొని పిండి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము పిండి పెట్టేసుకోవాలి. మనం ఇక్కడ ఈ ప్రాసెస్ చేసుకుంటూ ఉంటాం కదా, ఈలోగా మనం ఆయిల్ కూడా స్టవ్ పైన పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి. ఇలా పిండి పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి మురుకులు వేసుకోవడానికి. ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఏదైనా ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని ఇలా మురుకులు వేసేసుకోవాలి. మీరు బటర్ పేపర్ పైన కూడా వేసుకోవచ్చు. బాగా వచ్చిన వాళ్ళైతే డైరెక్ట్ ఆయిల్లో కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసేసుకోవాలి. ఒక 2-3 ఇలా చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకున్నామంటే మనకు మురుకులు వేపుకోవడానికి ఈజీ అవుతుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. సూజీతో చేస్తున్నాం కదా, ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితేనంటే. ఇలా అన్నీ కూడా మురుకులు వేసుకొని పెట్టుకోవాలి. ఇలా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయ్యి ఉంటుంది. ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో పెట్టొద్దండి, మీడియం హీట్లోనే ఉండాలి. ఇలా కొంచెం పిండి వేసుకొని చూసుకోండి. వెంటనే ఇలా ఆయిల్ పైకి తేలాలి ఆ పిండి, మనకు ఆయిల్ కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు మనం మురుకులు వేసుకుందాం. మనము కడాయిలో ఎన్ని పడతాయో దాన్ని బట్టి మురుకులు వేసుకోవాలి. ఇలా అన్ని మురుకులు వేసిన వెంటనే కదిలించకండి. ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ కాస్త తగ్గాలి. అప్పుడు మనకు మురుకు అనేది గట్టిపడుతుంది. ఈ ఆయిల్లో నుంచి మురుకు అనేది మనకు పైకి కనపడుతుంది. అప్పుడు మురుకు గట్టిపడ్డట్టు. ఇలా కొంచెం కొంచెంగా ఇక్కడ చూసారు కదా, బబుల్స్ తగ్గాయి. ఇలా మురుకులు మనకు పైకి కనిపిస్తుంటాయి ఆయిల్లో. ఇప్పుడు ఈ మురుకులను మనము తిప్పుకోవాలి. ఇలా తిప్పేసుకొని ఇటు నుంచి కూడా మనము కాసేపు వేపుకోవాలి. మంచిగా ఇలా వేపుకున్నామంటే కరకరలాడుతూ వస్తాయన్నమాట. చూసారు కదా, 2 వైపులా కూడా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా వేపుకోవాలి. కంప్లీట్గా ఇలా బబుల్స్ అన్నీ తగ్గిపోవాలి. అప్పుడు మనకు మురుకులు చక్కగా వేగుతాయి. ఇక్కడ చూసారు కదా, ఇలా వేగాలి మురుకులు. ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం. కొద్దిసేపు ఇలా పెట్టేసుకుంటే ఆయిల్ అనేది ఒడిచిపోతుంది. అప్పుడు వీటిని తీసేసి ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇంకొన్ని మురుకులు కూడా మనం వేపుకుందాము. ఆయిల్ ఎక్కువ హీట్లో ఉంటే ఆయిల్ అనేది హీట్ కొంచెం తగ్గిన తర్వాత నెక్స్ట్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అలా హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు వేసామంటే మాడిపోతాయండి. పచ్చి పచ్చిగా కూడా ఉంటాయి, సరిగా వేగవు. చూసారు కదా, ఇలా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోండి. ఎలా వచ్చాయో చూడండి, క్రిస్పీగా వచ్చాయి. చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.